కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు రాక కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమి పార్టీ క్యాడర్‌కి దిశానిర్దేశం చేస్తారని చూస్తున్నారు. ఈ సభా ప్రాంగణం అతి చేరువలోనే మార్కాపురం నుంచి ఉమ్మడి కాశీనాథ్ గారి ఆధ్వర్యంలో 25,000 మందికి సుమారు భోజన ఏర్పాటు సదుపాయం కూడా చేశారు. ఇమ్మడి కాశీనాథ్ గారు మనతోటి ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్కారం. 12వ వార్డు పోస్ట్ చేసిన అందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మరి మా జన సైనికుడికి మా మార్కాపురం వారి తెలుసుకి అందరికీ నా నమస్కారం. మరి గత వారం నుంచి ఇక్కడ నా స్నేహితుల సహకారంతో మా తల్లి ఇక్కడ చూపుకున్నారు కాబట్టి పంపన్ వాదం ఎక్కింది కాబట్టి మా స్నేహితులకు గత వారం ముందు కూడా ఇక్కడ ఏర్పాటు జరుగుతాయి. అట్లాగే ఇది మా పండుగ. జనసేన పార్టీ ఎవరు పడినచ్చు మా పండుగ, మా కుటుంబ పండుగ ఇది. మరి మా కుటుంబ పండుగ ఇచ్చేసినటువంటి జనసైనికులకు నాయకులకు పిరమిడ్లు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన సదుపాయాలు మా మార్కాపురం నియోజకవర్గ తరఫున మన ఆధ్వర్యంలో అందరి ప్రయోగాలతో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా భోజనం స్టార్ట్ చేస్తే రాత్రి 11, 12 వరకు కూడా ఎవరికే లోటు లేకుండా చాలా సంకల్పంతో ఒక ఆశయంతో ఈ యొక్క ఆవిర్భావ సభలో మేము సైతం ముందుకు వస్తా ఉన్నాం. అట్లాగే మా జనసేనలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ప్రాంత ప్రజలంతా మా మాట అనేది మా పచ్చి ప్రాంతం వేటి అందరూ ఉత్సాహంగా క్వాలిటీ వ్యవస్థ బ్రహ్మాండంగా తేపడం ఉన్నారు. కాబట్టి ముందు రోజుల్లో పార్టీ బ్రహ్మాండ ఉజ్వల భవిష్యత్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే అక్కడ మంచి లీడర్గా వారి యొక్క పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. వారి యొక్క శైలిలో బ్రహ్మాండమైన పరిపాలన సాగిస్తారు. పక్క మినిస్ట్రీకే వదిలించిన పరిస్థితి. మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి అడుగుజాడల్లో మేమంతా కూడా నడిచి బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కావాలి. అట్లాగే ఈ యొక్క ఆవిడ సభ వచ్చిన వాళ్ళందరికీ కూడా రాత్రి 12 వరకు పూర్తి స్థాయిలో భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తాము. కంటిన్యూగా కేసులు దాస్తాము పనులు. అలాగే కార్యకర్తలకి ఐటమ్స్ ఏమేమి ఏర్పాటు చేసేస్తారు? దీంట్లో అన్ని రకాల వెజిటబుల్ పొలావ్ ఉంది, కర్డ్ రైస్ ఉంది. మరి దీన్ని కంటిన్యూటీ రాత్రి 12 వరకు చేస్తాం. అలాగే ఎన్ని వేల మనకి ఫుడ్ అన్లిమిటెడ్ అండి. మేమైతే పూర్తి సిద్ధంగా ఉన్నాం. ఎంతమందికి వచ్చినా కూడా పక్కనే పౌర గ్రామంలో ప్రొడ్యూసర్ని స్టోర్ చేసుకున్నాం. ఎంతమంది వచ్చినా కూడా మాకు వెంటనే రూట్లో అన్ని ప్రాంతాలు ఎన్నిక చేసుకున్నాం. ట్రాఫిక్ జామ్ వాటి వల్ల మళ్ళీ ప్రొడ్యూసర్ వచ్చే ఇబ్బంది ఉందని బ్యాక్ సైడ్ నుంచి ట్రాక్టర్ వస్తుంది. అక్కడి నుంచి కూడా అన్ని పెట్టాము. అక్కడికి వస్తాం. దీన్ని నిరంతరం దీని వల్ల కాదనకుండా పెట్టాలనేది మా ఉద్దేశం. దాన్ని కూర్చోదప్పకుండా అమలు చేస్తాం. అలాగే సార్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం చాలా ఆసక్తి రాష్ట్ర నాయకులు వారి ప్రసంగం మీరు ఎలా ఉంటుంది? అందరికి చాలా ఉత్సాహంగా ఉంది. ఏం చెప్పబోతున్నారు, అసలు దిశానిర్దేశం పార్టీకి ఏం చేయబోతున్నారు అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి వారి యొక్క స్పీచ్ కోసమే ఒక మంది ఎదురు చూస్తారు. సాయంత్రం ఎప్పుడెప్పుడు 4 అవుతుందా 6 అవుతుందా అని ఎదురు చూసే పరిస్థితి. ఒక కొత్త ఒరబడిలో వారి యొక్క మనోభావాన్ని చెప్పారు. అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురం అనేసి ఎంతమంది? దాదాపు అక్కడి నుంచి ఒక కొన్ని వేల మంది వస్తున్నారు. దీంట్లో మాకు ఎంతమంది అనేది లెక్క కానీ ఇండివిజువల్గా వచ్చే ఉన్నారు. మేము కొన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేసాం. రకరకాలుగా వస్తున్నారు. మీకు ఒకటే చెప్తా ఉన్నాను, జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడ ఉన్నా కూడా రాష్ట్ర ఖండాంతరాలు దాటి కూడా పోయే పరిస్థితి. అంత అభిమానం, వారి అభిమానానికి వెలకట్టలేం. ఇంతమంది వస్తారు ఇంతమంది రారని చెప్పేదానికి కాదు. ఇండివిజువల్గా వచ్చేస్తున్నారు. రకరకాలుగా బయలుదేరి జనసేన వస్తూ ఉన్నాయి. నా చేసి దాదాపు ప్రకాశిత మొత్తం కొన్ని వేల మంది సమీకరణతో ఇక్కడికి వస్తుంది. ఈరోజు ఈ సాధనం అతి చేరువలో ఈ భోజన కార్యక్రమ ఏర్పాట్లు అయితే మన ఇమ్మడి కాశీనాథ్ గారు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు జన సైనికులు ఎంతమంది వచ్చినా అన్లిమిటెడ్గా ఆహార ఏర్పాట్లు అనేది ఇక్కడ చేయడం జరిగింది. రాత్రి 12 వరకు కూడా ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాట్లు అది జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఈ అవకాశాన్ని వచ్చే వాళ్ళు ఉపయోగించుకోవాల్సిన కోరుచు సెలవు తీసుకుంటారు.